Find the probability that a leap year contains 53 Sundays and 52 Sundays only. సో ఈ ప్రాబ్లంలో మనకి లీప్ ఇయర్ మెన్షన్ చేస్తున్నారు వాళ్ళు. సో ఒక లీప్ ఇయర్లో 53 సండేలు రావడానికి ప్రాబబిలిటీ ఎంత, అలానే 52 సండేలు రావడానికి ప్రాబబిలిటీ ఎంత. సో దానికంటే ముందు లీప్ ఇయర్లో ఎన్ని రోజులు ఉంటాయో మనం చూద్దాం. ఏ లీప్ ఇయర్ కంటైన్స్ 366 days. Okay, a leap year contains 366 days. సో ఈ 366 డేస్ని మనం ఈ విధంగా డివైడ్ చేసుకోవచ్చు. 52 వీక్స్, సో 52 వారాలు అంటే వారానికి 7 రోజులు. ఓకే, ఏ వీక్ కంటైన్స్ 7 days. 52 వీక్స్ మీన్స్ 52 into 7. 750 × 350, 7 2 × 14. సో 364 డేస్ వచ్చేసింది. రిమైనింగ్ 2 days ఉంటాయి. నాన్ లీప్ ఇయర్ అయితే ఒక్కరోజు ఉంటుంది, లీప్ ఇయర్ అయితే 2 days ఎక్స్ట్రా ఉంటాయి. మరి ఆ 2 days ఏమై ఉండొచ్చు? ఓకే, ద 2 days మేబీ ఆ 2 days ఏమై ఉండొచ్చు? మనం పర్టిక్యులర్ ఇయర్ మెన్షన్ చేయట్లేదు, జనరల్గా ఒక లీప్ ఇయర్ అనేది మనం చూస్తున్నాము. సో ఆ 2 days అనేవి మనకి సండే, మండే ఈ 2 కావచ్చు, లేదంటే మండే, ట్యూస్డే, సో ఈ 2 కావచ్చు, లేదంటే ట్యూస్డే, వెడ్నెస్డే ఈ 2 కావచ్చు, లేదంటే వెడ్నెస్డే, థర్స్డే ఈ 2 కావచ్చు, లేదంటే థర్స్డే, ఫ్రైడే, లేదంటే ఫ్రైడే, సాటర్డే, లేదంటే సాటర్డే, సండే. సో ఇట్లా ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7. సో N(s) ఇదంతా కూడా శాంపుల్ స్పేస్లో ఉండేటటువంటి ఈవెంట్స్. సో N(s) అనేది మనకి 7 పాసిబిలిటీస్. ఈ 7 పాసిబిలిటీస్లో ఏమైనా కావచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా వరుసగా వస్తాయి కదా. సండే, మండే రావచ్చు, లేక మండే, ట్యూస్డే రావచ్చు, ట్యూస్డే, వెడ్నెస్డే రావచ్చు, వెడ్నెస్డే, థర్స్డే రావచ్చు, థర్స్డే, ఫ్రైడే రావచ్చు, ఫ్రైడే, సాటర్డే రావచ్చు, సాటర్డే, సండే రావచ్చు. ఓకే, సో ఇట్లా 7 పాసిబిలిటీస్ మనకు ఉన్నాయి. సో వాళ్ళు 53 సండేలు కావాలన్నా దానికి ఒక పేరు పెట్టుకుందాం. లెట్ ఈ బీ ద ఈవెంట్ ఆఫ్ గెటింగ్ 53 సండేస్. యాభై 53 సండేలు కావడానికి మనం ఈ అనే పేరు పెట్టుకున్నాం. ఇప్పుడు మన ఈవెంట్కి ఫేవర్గా ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? ఓకే, సో అంటే ఈ రిమైనింగ్ 2 days అనేది ఈ 7 రకాల ఆప్షన్స్లో ఏదైనా కావచ్చు. సో మనకి 53వ సండే కావాలి. ఇక్కడ 52 వీక్స్ అంటే ప్రతి ఒక్కటి కూడా ఇందులో 52 ఉంటాయి. 52 మండేలు, 52 ట్యూస్డేలు, 52 వెడ్నెస్డేలు, 52 థర్స్డేలు, 52 ఫ్రైడేలు, 52 సాటర్డేలు, 52 సండేలు. ఎందుకంటే ఇవి వీక్స్, ఇవి వారానికి 7 రోజులు కాబట్టి ప్రతి ఒక్కటి 52 ఉంటాయి. సో ఆల్రెడీ ఇక్కడ 52 వచ్చేసినాయి. సో 53వ సండే కావాలంటే ఈ రిమైనింగ్ 2 daysలో ఏదో ఒకటి సండే అయి ఉండాలి. మరి ఆ రిమైనింగ్ 2 days అనేది ఏమై ఉండొచ్చు? ఇన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి. మరి ఇందులో సండే వచ్చే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? సండే, మండే వచ్చిన అందులో సండే ఉంటుంది, లేక సాటర్డే, సండే వస్తే అందులో సండే ఉంటుంది. అంటే ఆ రిమైనింగ్ 2 daysలో సండే ఉండటానికి ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 2. సో N(e) అనేది 2. సో దేర్ఫోర్ ప్రాబబిలిటీ అంటే ఎలా వచ్చినా అందులో సండే ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ 52 ఉన్నాయి. ఇది వచ్చిందనుకోండి, ఇందులో ఒకటి మొత్తం 53 అవుతాయి. ఓకే, లేదు సాటర్డే, సండే వస్తే అందులో సండే ఉంటుంది, అదొకటి ప్లస్ ఇక్కడ ఆల్రెడీ 52 ఫిక్స్ అయిపోయినాయి. 52 + 1 53. సో అట్లా P(e) అనేది N(e) / N(s).
సో 2/7. ఓకే, సో ఇది ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించినటువంటిది. సో రెండవ ప్రశ్న, ఇది 53 సండేలు రావడానికి మనం ఈ అనే పేరు పెట్టుకున్నాం. మరి 52 సండేలు ఓన్లీ, 52 సండేస్ ఓన్లీ అన్నప్పుడు అది దీనికి కాంప్లిమెంటరీ ఈవెంట్ అవుతుంది. ఓకే, ఇట్ బికమ్ యాన్ కాంప్లిమెంటరీ ఈవెంట్. సో అందువల్ల దానికి సంబంధించిన ఆన్సర్ మనకి కావాలంటే P of E కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 - P of E. సో ఈ ఫార్ములా మనం తీసుకుందాం. సో 53 సండేలు రావడానికి ప్రాబబిలిటీ ఈవెంట్ అనేది ఈ అయితే 52 మాత్రమే అంటే 53 వద్దు అనేగా అర్థం. సో 53 రావడానికి ఈ అనే పేరు పెట్టుకుంటే 53 వద్దు అంటానికి ఈ కాంప్లిమెంట్ అవుతుంది. ఓకే, సో 1 - P of E, 1 - P of E అంటే మనకి ఎంత వచ్చింది? 2/7. ఓకే, సో 7 1 7 - 2 5/7. ఓకే, సో ఈ విధంగా రాసేసుకోవచ్చు. సో థియరిటికల్గా చూసినా కూడా మనకి 52 సండేలు మాత్రమే కావాలనుకుంటే ఇక్కడ 52 ఉన్నాయి ఆల్రెడీ, అంటే రిమైనింగ్ 2 డేస్లో సండే ఉండకూడదు. ఓకే, 52 ప్రతి ఒక్కటి 52 ఉంటాయి. ఇక్కడ సండేలు అడిగినా, మండేలు అడిగినా, ట్యూస్డే అడిగినా, ఏది అడిగినా ఈ ఆన్సర్స్ మారవు. సో 53 ఏ రోజు అడిగినా కానీ 2/7, 52 ఓన్లీ అంటే 5/7. ఓకే, సండేలే కాదు ఏ రోజు అడిగినా కానీ. సో మనకి 52 సండేలు మాత్రమే అంటే ఆల్రెడీ ఇక్కడ 52 ఉన్నాయి, అంటే మిగిలిన 2 డేస్లో సండే రాకూడదు. సండే రాకూడదంటే ఇంక ఈ 2 ఆప్షన్స్ రాకూడదు. ఓకే, మిగిలిన ఆప్షన్స్ ఏమి వచ్చినా అందులో సండే ఉండదు. ఈ 2 రోజులు మండే ట్యూస్డే అయినాయి అనుకోండి, అందులో సండే లేదు. ట్యూస్డే వెడ్నెస్డే, అందులో సండే లేదు. వెడ్నెస్డే థర్స్డే, థర్స్డే ఫ్రైడే, ఫ్రైడే సాటర్డే. సో సండే కాకూడదంటే రిమైనింగ్ 5 ఆప్షన్స్ ఉన్నాయి అవుట్ ఆఫ్ 7. ఓకే, అట్లా కూడా చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.